చందమామ కథ కనువిప్పు. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యము, అనుకూలవతి అయిన భార్య ఉండటాన ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకిగటం. చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్షిస్తూ వచ్చాడు. కానీ వయస్సు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్య అయిపోయాడు. ఎవ్వరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్ళు వచ్చాయి కానీ వాడికి ఇంకా ఓనమాలైనా రావు. వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదకి మళ్లించడానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకుంది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు, సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు, పెద్దలంటే గౌరవం లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలనుంది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమ్మని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు. ఆ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడాయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు. నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకు రావాలి అన్నాడు. విద్యానాథుడు అలాగే పోదాం పదా అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతుంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి దండాలు పెట్టారు. అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి, వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏమిటి అని విద్యానాథుడిని అడిగాడు. అది తర్వాత చెప్తాను, ముందు నీ ఆటలు చూడండి అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుని చూసి వెనక్కి తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తారట, రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలాడుకున్నారు. లోపల చిరాకు అనిపించినా విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయడం గురించి అడిగావు కదా, నీకు కూడా ఆ గౌరవం పొందటం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకేం చేయాలి అని నారాయణ ఎదురు అడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను. ఏమంటావ్ అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేస్తానని అనుకుందాం. మీరు నాకు గౌరవం కలిగేటట్టుగా చేయగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ లేదు. నేను తలుచుకుంటే ఎవ్వరికైనా దేనికైనా గౌరవం కలిగి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి. నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్ల రాతిని కాలితో విద్యానాథుడి కేసి తోస్తూ, చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. విద్యానాథుడు తొనక్కుండా, ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు.
నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకొని పోవటం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి ఇంటి నడవాలో చాలా హడావిడిగా ఉంది. అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉంది. జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసిపోతున్నారు. విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిపైన నీకు నమ్మకం కలిగిందా అని నారాయణను అడిగాడాయన. నారాయణ ముఖం చిట్లించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది. నేనంత సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్టు చేయటం మీ వల్ల కాదు అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడా, నిన్ను అందరూ గౌరవించేలాగా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు. నీకన్నా ఈ రాయే నయమని 10 మంది నిన్ను గురించే అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలతో నారాయణకు కనువిప్పు కలిగింది. ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు. పిల్లలు మట్టి ముద్దల్లాంటి వారు. మనం ఎలా మలుస్తామో అలాగే తయారవుతారు. పిల్లల ప్రవర్తన భవిష్యత్తు ఎక్కువ భాగం తల్లిదండ్రుల మీద, కొంతవరకు సమాజం మీద ఆధారపడి ఉంటుంది. అయితే చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయటం వల్ల పిల్లలు చెడిపోతారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.